హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వాణి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇవాళ మన ఛానల్లో రెసిపీ వచ్చేసి దేవీ నవరాత్రుల్లో మనం అమ్మవారికి చేసే నైవేద్యాల్లో ఒకటి పుంటికూర పప్పు అండి. పుంటికూర పప్పుని ఈజీగా టేస్టీగా ఏ విధంగా చేయాలో అయితే వీడియోలో చూపిస్తాను. ఇంకెందుకండి ఆలస్యం, ముందుగా అయితే వీడియోలోకి వెళ్దాం పదండి. నేను ఒక 5 గోంగూర కట్టలను అయితే తీసుకున్నాను. శుభ్రంగా ఒలిచేసి దాన్ని వాటర్లో శుభ్రంగా 2 సార్లు కడిగితే పక్కనైతే పెట్టేసుకున్నాను. ఒక కుక్కర్ తీసుకొని ఇప్పుడు కుక్కర్లోనికి 3 గ్లాసుల కందిపప్పునైతే వేసుకుందాము. ఇప్పుడు దీంట్లోనికి ఒక 6 పచ్చిమిరపకాయలను కూడా దాంట్లోనికి వేసేసుకుందాము. ఇప్పుడు దీంట్లో వాటర్ వేసేసుకొని పప్పుని శుభ్రంగా అయితే 2 సార్లు కడిగేసి వాటర్ అన్నీ కూడా ఉంపేసి పక్కనైతే పెట్టేసుకుందాము. ఇప్పుడు ఇదే కుక్కర్లోనికి మనం మంచి వాటర్ని అయితే వేసేసుకుందాము. నేను ఇప్పుడు దీంట్లోనికి 2 గ్లాసుల వాటర్ని అయితే వేసుకుంటున్నాను. వాటర్ ఎక్కువగా ఒకేసారి వేసుకున్నాం అనుకోండి, మనకు విజిల్స్ వచ్చేటప్పుడు మనకంతా పొంగిపోతుంది కాబట్టి పప్పు వాటర్ అయితే 2 గ్లాసులు వేసుకుంటే అయితే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోనికే ఒక హాఫ్ టీ స్పూను పసుపును వేసేసుకుందాము. అట్లాగే రుచికి సరిపడా సాల్ట్, మనం తీసుకున్న క్వాంటిటీకి సరిపడే విధంగా అయితే సాల్ట్ అయితే వేసుకుందాం. నేను 3 స్పూన్ల సాల్ట్ని అయితే వేశాను. ఇప్పుడు దీంట్లోనికి ఒక పావు టీ స్పూన్ మెంతులు అనేవి ఈ పుంటికూరలో మెంతులు వేసుకొని మనం చేసుకున్నాం అనుకో, మనకి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు దీంట్లోనికి మనం శుభ్రంగా కడిగేసి పెట్టుకున్న ఈ పుంటికూరని దీంట్లోనికి అయితే వేసేసుకుందాం పప్పులోనికి. దీన్నే గోంగూర అని కూడా అంటారు. ఇక మా సైడ్ అయితే పుంటికూర అని కూడా అంటారు దీన్ని. ఒక్కొక్క సైడ్ ఒక్కో రకంగా అయితే పిలుస్తారు. ఇక దీంట్లోనికే ఒక హాఫ్ టీ స్పూను జీలకర్ర పౌడర్. ఓన్లీ జీలకర్ర ఉందనుకోండి, జీలకర్ర అయినా వేసుకోవచ్చు. నేను దాన్ని పౌడర్ చేసి పెట్టాను కాబట్టి పౌడరే యాడ్ చేశాను. జీలకర్ర వేసుకుంటే పప్పు ఉడికేటప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది, ఫ్లేవర్ కూడా చాలా చక్కగా వస్తుంది. ఇప్పుడు దీంట్లోనికైతే ఒక 3 టేబుల్ స్పూన్ల కారం వేసుకుందాము. అట్లాగే కొద్దిగా ఒక్క నిమ్మపండంత చింతపండు అయితే వేసేసుకుందాం. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకొని విజిల్కి అయితే మనం పెట్టేసేద్దాం. ఒక 2-3 విజిల్స్ వస్తే మనకు సరిపోతుంది. పక్కన మనం ఒక చిన్న బౌల్ అయితే పెట్టేసుకుని దాంట్లోనికి ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకుందాం. ఆయిల్ మనకు కొద్దిగా హీట్ ఎక్కిన తర్వాత దాంట్లోనికి ఒక పావు టీ స్పూన్ కంటే తక్కువ కొన్ని మెంతులను అయితే వేసుకుందాం. మెంతులు మనకు కొద్దిగా ఫ్రై అయితే సరిపోతుంది. మనం ఇందాక పప్పులో కూడా వేసాము, కానీ ఇందులో కూడా మనం వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు దీంట్లోనికే పోపు దినుసులను కూడా వేసుకుందాం. ఇవి కొద్దిగా చిటపటలాడిన తర్వాత దీంట్లోనికే కొద్దిగా పచ్చిశనగపప్పును కూడా యాడ్ చేసుకుందాము. ఈ పచ్చిశనగపప్పు ఇప్పుడు మనకు కొద్దిగా ఫ్రై అయిపోవాలి ఆయిల్లో. ఇప్పుడు మనం ఇది అమ్మవారికి నైవేద్యంగా పెడతాం కాబట్టి ఇందులో వెల్లుల్లి వేసుకోవద్దు, లేదంటే వెల్లుల్లిని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది మనకు కొద్దిగా ఫ్రై అయింది కాబట్టి దీంట్లోనికి ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకుందాం. ఎండుమిర్చి మనకు కొద్దిగా ఫ్రై అవ్వాలి. మంటని కొద్దిగా సిమ్లో పెట్టేసుకొని ఇవి కొద్దిగా రంగు చేంజ్ అయ్యేంత వరకు ఆయిల్లో కొద్దిగా ఇలా కలిపేసుకుంటే మనకి సరిపోతుంది. ఈ దేవీ నవరాత్రుల్లో అమ్మవారికి చేసే నైవేద్యాల్లో చాలా ప్రీతికరమైంది, అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం ఏంటంటే పుంటికూర జొన్న రొట్టె అంటే అమ్మకు చాలా ఇష్టమంట. మీరు కూడా ఒకసారి ఈ నవరాత్రులు అయిపోయే టైంలో ఏదో ఒక రోజైతే తప్పనిసరిగా అయితే అమ్మవారికి అయితే చేసి పెట్టండి. ఇప్పుడు మనకు తాలింపు అంతా అయిపోయింది కాబట్టి దీంట్లో కొద్దిగా కొత్తిమీరని వేసేసుకుని స్టవ్ అయితే కట్టేసుకుందాము. తాలింపు అయితే మనకు అంతా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనకు పప్పు ఉడికిందేమో ఒకసారి అయితే చెక్ చేసుకుందాం. ఒక 3 విజిల్స్ వచ్చింది కాబట్టి పప్పు మనకు చక్కగా అయితే ఉడికిపోయి ఉంటుంది. చూసారు కదా, ఇప్పుడు మూతనైతే మనం తీసేసాము. పప్పు అయితే మనకి చాలా చక్కగా అయితే ఉడికిపోయింది. మనం గరిటెతోనే ఒక్కసారి ఇలా అనుకుంటే మనకు అక్కడ ఆకులు అవన్నీ ఉంటాయి కాబట్టి ఒక్కసారి అట్లా స్మాష్ చేసుకుంటే మొత్తం అంతా కూడా కొంచెం మెదిగిపోతాయి. ఇప్పుడు పప్పు అంతా వేడి మీద ఉంది కాబట్టి ఒక్కసారి గరిటెతోని ఇలా మనం రుద్దేసుకుంటే సరిపోతుంది. లేదు అంటే పప్పు గుత్తితోనైనా ఇట్లా అనుకోవచ్చు. ఈ గోంగూర పప్పు అనేది మనకి ఇట్లా మంచిగా స్మాష్ చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. లేదంటే మనకు ఆకులు అన్నీ కూడా అట్లాగే ఉంటాయి కాబట్టి ఇట్లా ఒక్కసారి అనుకుంటే మనకి సరిపోతుంది. ఇలా పప్పునంతటిని కూడా ఒకసారి ఇట్లా మనం స్మాష్ చేసుకున్న తర్వాత దీంట్లోనికి మనం కొద్దిగా వాటర్ అయితే వేసుకుందాం. మనకు పప్పు కొంచెం లిక్విడ్ లాగా అవ్వాలి కాబట్టి కొద్దిగా ఒక 2 గ్లాసుల వాటర్ని అయితే వేసుకొని మొత్తం అంతా కూడా ఒకసారి అయితే మనం కలిపేసుకుంటే మనకు పప్పు అంతా కూడా రెడీ అయిపోయినట్లేనండి. అమ్మవారికి గోంగూర జొన్న రొట్టె అంటే చాలా ఇష్టం కాబట్టి మీరు కూడా ఒకసారి చేసి పెట్టండి. జొన్న రొట్టె లేదు, మేము చేయలేదు అనుకుంటే అమ్మవారికి అన్నాన్ని అట్లాగే ఈ పుంటి కూరని కూడా మనం నైవేద్యంగా సమర్పించవచ్చు.
చూసారు కదా, మనకి పప్పు అంతా కూడా రెడీ అయిపోయింది. నిజంగా కూడా చెప్పాలంటే గోంగూర పప్పు అంటే చాలా మా ఇంట్లో అందరికీ కూడా ఇష్టమే. పప్పు అనే కాదు, గోంగూరతో చేసిన ఏదైనా సరే, చట్నీ అయినా సరే పిల్లలు చాలా ఇష్టంగా అయితే తింటారు. ఇప్పుడు దీంట్లోనికైతే మనం తాలింపునైతే వేసేసుకుందామండి. తాలింపు వేసేసుకుంటే మనకు పప్పు అయితే రెడీ అయిపోయినట్లే. దీంట్లోనికే కొద్దిగా మనం ఇందాక తాలింపులో కూడా మనం కొత్తిమీర వేసుకున్నాం, కానీ పైనుంచి కూడా ఫ్లేవర్ గురించి కొద్దిగా సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసేసుకుంటే మనకు పప్పు అంతా కూడా రెడీ అయిపోయినట్లే. దీన్ని మనం స్టవ్ పైన పెట్టేసుకుని వాటర్ వేసుకున్నాం కాబట్టి ఒక్క 5 మినిట్స్ అట్లా మనం వేడి చేసుకుంటే అయితే మనకు పప్పు అంతా కూడా రెడీ అయిపోయినట్లేనండి. చూసారు కదా, మనకి గోంగూర పప్పు అయితే ఎంతో టేస్టీగా ఉండే గోంగూర పప్పు రెడీ అయిపోయింది. ప్లీజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్తో అయితే మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.